Daily. Taste the Daily. తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. కాగా ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారింది. సుమారు 2 కోట్ల నగదు, 3 కోట్ల మద్యం పట్టుబడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేష్ అందిస్తారు. నాగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ఇప్పుడే కొనసాగుతుంది. ప్రశాంతంగా ప్రారంభమైన ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఎవరైతే ఓటర్లు వస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్ కు సంబంధించి కొంతమంది అపోహలు ఉంటాయి. ఏ కార్డులు తీసుకెళ్లాలి, ఎలాంటి కార్డులు తీసుకెళ్లాలి అని చెప్పి అపోహలు ఉన్న నేపథ్యంలో 18 రకాల కార్డులను అనుమతిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొన్ని సహాయక కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి అవసరమైన సహాయం అందించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. మరోవైపు కొంతమంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అలాంటి వారికి పోలింగ్ కేంద్రాల వైపు వెళ్లేందుకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి వారిని కూడా ఇటు తరలిస్తూ ఉన్నారు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తే మనకు ఈ సెకండ్ ఫేజ్ పోలింగ్ లో 560 గ్రామ పంచాయతీల్లో 5,098 మంది వార్డుల్లో 31 సర్పంచ్ స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. వాటిలో 754 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. అంటే సంగారెడ్డి జిల్లాలో చూస్తే రెండో విడత పోలింగ్ లో మనకు 10 మండలాల్లో జరుగుతుంది. మెదక్ జిల్లాలో 9 మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లో పోలింగ్ అనేది జరుగుతుంది. ఈ మండలాల్లో పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పుడిప్పుడే ఉదయం సమయంలో అయితే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పి చాలా మంది ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల వైపు వస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే క్యూ లైన్లు పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఉదయం సమయంలో పోలింగ్ లో పాల్గొని తర్వాత తమ కార్యకలాపాల్లో మునిగిపోవచ్చు అని చెప్పి చాలా మంది ఇక్కడైతే వస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఓటర్లకు సంబంధించి కొంతమంది వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు తీసుకొని కూడా వచ్చే పరిస్థితి ఉంది. కొంతమంది వేరే ప్రాంతాల్లో స్థిరపడి ఉంటారు, లేదంటే ఉపాధి కోసం వెళ్లే వారు ఉంటారు. వారు కూడా ఉదయం పూట పోలింగ్ పాల్గొని తమ పనులకు వెళ్ళాలని చెప్పి ఆతృతగా వస్తూ ఉన్నారు. అయితే ప్రచారానికి సంబంధించి ఇప్పటికీ అన్ని ప్రచారాలు ముగిసిపోయాయి కాబట్టి అభ్యర్థులు ఎవరైతే పోలింగ్ పాల్గొని ఉన్నారో వారు నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. పోలింగ్ క్యూ లైన్లు ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి ఇండికేషన్స్ కానీ అక్కడికి వెళ్లి ప్రచారం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు ఒకవేళ అలాంటి కార్యకలాపాలకు చూస్తే మాత్రం చట్ట చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా సూచనలు చేశారు. నిబంధనల విరుద్ధంగా ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఎన్నికల నియమాల ప్రకారం వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా కూడా చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఉదయం పూట పోలింగ్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. 3 జిల్లాల ఎస్పీలు ఇప్పటికే ఆయా ప్రాంతాలను పరిశీలించి సమస్యాత్మక ప్రాంతాల్లో గతంలో జరిగిన ఏవైతే అవాంఛనీయ ఘటనలు ఉంటాయో వాటిని పునరావృతం కాకుండా కూడా చర్యలైతే చేపట్టారని చెప్పుకోవచ్చు. తొలి విడతలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ చేసింది. రెండో విడతలో కూడా అదే విధంగా జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది కాబట్టి జనం ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వైపు తరలి వస్తూ ఉన్నారు. 2 గంటల నుంచి కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. పెద్ద విలేజ్ లో అయితే సాయంత్రం
8 వరకు కూడా కొన్ని విలేజ్లు 10-11 వరకు కూడా కౌంటింగ్ కొనసాగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు అయితే పోలింగ్ అవుతుంది. పోలింగ్ తర్వాత కౌంటింగ్ తర్వాత ఫలితాలు కూడా ప్రకటిస్తారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్పంచ్ అభ్యర్థి ఎవరనేది కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నుకొని పూర్తిగా పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.